ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ప్రత్యేకమైన దినంలో ప్రతి స్త్రీని దేవుడు బహుగా ఆశీర్వదించి ఫలింపచేయాలని దేవుడిని ప్రార్థన చేద్దాము. అలాగే దేవుడి సన్నిధిలో మొరపెడదాము. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రత్యేకమైన దినమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు నాయన ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుండగా ప్రతి బిడ్డను మీరు దీవించము నాయన, ప్రతి ఒక్క స్త్రీని ఆశీర్వదించము, ఫలించేటువంటి అనుభవాన్ని దయచేయండి. అలాగే ప్రభువా, స్త్రీలుగా మా జీవితాల్లో మేము ఏ విధంగా ఉండాలో మా అందరితో మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానము సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. Proverbs chapter 31 verse 30. Favor is deceitful and beauty is vain, but a woman that feareth the Lord, she shall be praised. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం ప్రతి స్త్రీలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుందండి. అందము మోసము, సౌందర్యం వ్యర్థము. మరి ఇక్కడ అందము సౌందర్యం ఈ రెండు మాటలు మనం చూస్తున్నాం. మరి ప్రతి స్త్రీ ఆశపడుతుందన్నమాట. అందంగా ఉండాలి, సౌందర్యంగా కనిపించాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అలా ఆశపడడం తప్పు కాదండి, కానీ దాన్నే ఎక్కువ తీసుకోవడం అనేది చాలా తప్పు. ప్రతిరోజు మేకప్స్ వేసుకుంటూ ప్రతిరోజు మరి డబ్బులంతా కూడా వృధాగా మేకప్స్కి, బ్యూటీ పార్లర్స్కి, లేకపోతే ఇలా ఎన్నో వేస్ట్ అయినటువంటి వాటికి ఖర్చు పెడుతూ చాలామంది స్త్రీలు ఈరోజు కుటుంబ జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు, ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. దేవుడితో వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా కూడా మేము అందంగా కనిపించాలనే కాన్సన్ట్రేషన్ తప్ప ఇంకా వేరేది లేనటువంటి జీవితాలు చాలా మందిలో ఉన్నాయండి. ఈరోజు మనం దేవుడి వాక్యంలో నుంచి చూస్తున్నాం కదా, అందం ఏమంట మోసము, సౌందర్యం ఏమంట వ్యర్థము. ఎంతమంది జీవిత కాలం అంతా కూడా అందంగా ఉంటారు చెప్పండి? ఎవరు ఉండలేరు కదండి. అలాగే సౌందర్యం ఎన్ని రోజులు ఉంటుంది? అది కూడా కొద్ది రోజులే. మానవుని యొక్క జీవితానికే గ్యారంటీ లేదండి. మరి కానీ ప్రతిరోజు మనం అందంగా కనిపించాలని చాలామంది తాపత్రయపడుతూ ఉంటారు. ఏ క్షణంలో మరణిస్తామో మనకి తెలియదు, ఏ క్షణంలో మరణం ఎవరిని పంచి ఉంటుందో తెలియదు. కానీ ఈ లోకంలో నేను ఉన్నప్పుడు చాలా అందంగా కనిపించాలి అనేటువంటి ఆ మనస్తత్వం అనేది మనలో ఉండకపోవడం చాలా మంచిది. ఈరోజు చాలామంది కుటుంబాలలో మరి ఐక్యత లేకపోవడానికి, అలాగే ప్రేమ లేకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? అందం. చాలామంది ఏమనుకుంటారంటే అందంగా ఉండే భార్య కావాలనో, అందంగా ఉండే భర్త కావాలనో ఆశపడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ హృదయం అందంగా ఉందా అని ఎవరు చూడట్లేదండి. చాలామంది పైన చూసేసే బాగున్నారు, మంచి జాబ్ ఉందా, మంచి చదువుకున్నారా, బాగా అందంగా కనిపిస్తున్నారా, చాలు పెళ్లి చేసుకోవడానికి అని అనుకుంటున్నారు. కానీ లోపల వాళ్ళలో ఏముంది అని చాలాసార్లు మనము ఆలోచించట్లేదు. అంతేకాదు కానీ ఇంకా మనం చూడవలసినటువంటి చాలా లక్షణాలు ఉన్నాయి, అవి చాలామందిలో చూడలేకపోతున్నారు. కొంతమంది నల్లగా ఉన్నని రిజెక్ట్ చేయడము, అలాగే వాళ్ళకి డబ్బు లేదని రిజెక్ట్ చేయడము, జాబులు లేవని రిజెక్ట్ అయిపోవడం, ఇలా ఎంతోమంది జీవితాల్లో చూస్తూ ఉంటాం మనం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుణ్ణి సృష్టించింది దేవుడేనండి. దేవుడికి తెలుసు మనం ఎలా ఉండాలి అనేది, అలాగే మనల్ని నిర్మించాడు. అంతేగాని మనము ఏదో చేసేసుకుంటేనో, ఏదో పూసేసుకుంటేనో, ఏదో రాసేసుకుంటే మాత్రాన మన యొక్క పరిస్థితి ఏమాత్రం మారదు. అది ఉన్న ఒకవేళ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. దాని ద్వారా మళ్ళీ వచ్చే పరిణామాలు, తర్వాత చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈరోజు అనేకమైన కెమికల్స్ వాడి చాలామంది బాగా కనిపించాలని ఎన్నో వాళ్ళ ఫేసెస్కి అప్లై చేసుకొని తర్వాత వాళ్ళ యొక్క ఫేసే కాదు అంత ఆరోగ్యపరంగా కూడా దెబ్బతినేసి చాలామంది ఒక అగ్లియెస్ట్ లైఫ్ని జీవిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. కాబట్టి లోకపరమైన అందానికి కాదు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుందంట. ఒక స్త్రీ అందంగా ఉన్నా లేకపోయినా కూడా మరి దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు ప్రతి ఒక్కరూ ఆమెని కొనియాడతారు అని దేవుడు వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందండి.
ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీలో ఎవరైనా నేను అందంగా లేను, నేను బాగలేను, నేను నల్లగా ఉన్నాను, లేకపోతే నేను పొట్టిగా ఉన్నాను, లేకపోతే నేను సన్నగా ఉన్నాను, లేదా నేను లావుగా ఉన్నాను, ఇలా ఎన్నెన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు మీ మనసులో. మీరు ఎలా ఉన్నా కూడా మీ మనసు ఎలా ఉందో అది చూస్తాడు దేవుడు. అలాంటి వారిని మన జీవితాల్లోకి దేవుడు అనుమతిస్తాడు. అంతేకాకుండా నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని దేవుడు నీకు ఇస్తాడు. ఈ మాట మరొకసారి జాగ్రత్తగా వినండి. నువ్వు కానీ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని నీకు ఇస్తాడు దేవుడు. ఇది ఒక క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అండి. వివాహ బంధము కావచ్చు, లేకపోతే ఒక కుటుంబ వ్యవస్థలో కావచ్చు, ఏముండాలి తెలుసా? ప్రేమ అనేది ఉండాలి. ప్రేమ ఎక్కడి నుంచి బిల్డ్ అవుతుంది అంటే దేవుడితోనే బిల్డ్ అవుతుంది. దేవుడితో కనెక్టివిటీగా ఉన్న ప్రతి వ్యక్తి కంపల్సరీగా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ యొక్క ఎవరినైనా ప్రేమించగలిగే స్థితిలో ఉంటారు. ఒకవేళ దేవుని కానీ ప్రేమించలేనటువంటి వ్యక్తి కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎవరిని ప్రేమించలేరు. చాలామంది చూస్తుంటే ఎంతో అందమైన భార్యలు ఉంటారు, ఎంతో అందమైన భర్తలు ఉంటారు, అయినా వాళ్ళు విడిపోయి ఉంటారు. కారణం ఏంటంటే ప్రేమ లేకపోవడం. కాబట్టి అందం వల్ల ఏం సాధించలేమండి. కానీ ప్రేమ ఉందనుకోండి, ఎలాంటి పరిస్థితులైనా గెలుస్తుంది. ఆ ప్రేమ ఎక్కడి నుంచి ఉండాలి అంటే దేవుడితో. లోకపరమైన ప్రేమలు ఎంతసేపు ఉంటాయి మనందరికీ తెలుసు. దైవికమైన ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడితో ఉన్నప్పుడే మనం ఆ రిలేషన్ని బిల్డ్ చేయగలుగుతాం. ఎవరు అందమైన స్త్రీలు అనే విషయము బైబిల్ బహు స్పష్టంగా చెప్పిందండి. అది సామెతలు 31వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అధ్యాయం అంతా కూడా చాలా చక్కగా రాయబడిందండి. సమయం ఉన్నప్పుడు దయచేసి చదవండి. ఆ ప్రకారంగా ప్రతి స్త్రీ మార్చబడితే నిజంగా కుటుంబాలకి, సమాజానికి, మన దేశానికి అందరికీ కూడా మనం ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాం. మరి సామెతలు 31వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఎవరంట? జ్ఞానముతో తన నోరు తెరుస్తుంది. ఇంకొకటి కృపగల ఉపదేశము బోధిస్తుంది. కాబట్టి ఒక మంచి స్త్రీ, మరి దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే ఎప్పుడు తన నోరు తెరిచినా కూడా జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడతారు. అలాగే కృపగలిగిన ఉపదేశాలు, ఎలాంటి పరిస్థితులైనా కూడా వాటిని సహిస్తూ భరిస్తూ కుటుంబాన్ని అంతటిని కట్టుకునే విషయంలో కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళతో కావచ్చు, తను ఎక్కడుంటే అక్కడ ఇతరుల పట్ల దేవుని ప్రేమను చూపిస్తూ వాళ్ళని ఓదారుస్తూ బలపరుస్తూ ఉపదేశించేటువంటి స్త్రీగా ఉంటారు. 29లో చివరి భాగం చూద్దాము. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ఎవరు పొగుడుతారంట? ఆమె యొక్క భర్త ఆమె గురించి పొగుడుతారు అని రాయబడింది దేవుడి మాటలో. ఈరోజు ఎంతోమంది స్త్రీలు వేరే వాళ్ళు మెచ్చుకోవాలి, వేరే వాళ్ళని పొగడాలని ఆశపడుతూ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అందంకి. కానీ ఎవరో కాదండి పొగడాల్సింది, మన ఇంట్లో ఉన్న మన భర్తలు మనం పొగడమే నిజమైనటువంటి భార్య యొక్క సౌందర్యం. మన పిల్లలు మనల్ని మెచ్చుకోవడం మనకు ఆశీర్వాదకరం. మన పిల్లలకి ఒక మాదిరికరమైన మరి తల్లులుగా ఉండడము అనేది చాలా క్షేమకరం. కాబట్టి ఒక స్త్రీ పాత్ర కుటుంబంలో చాలా విలువైనదండి. అంత ఈజీ కాదు హ్యాండిల్ చేయడం, బేర్ చేయడం, పరిస్థితులన్నింటినీ భరించడం, ఎన్నో త్యాగాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఓర్చుకొని ఒక స్త్రీ ఒక కుటుంబ వ్యవస్థను నిలబెట్టగలుగుతుంది. కాబట్టి దయచేసి పురుషులు కూడా స్త్రీలకి సహకరించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మనవి చేస్తున్నానండి. ఎందుకంటే దేవుడు వాక్యంలో ఈ విధంగా రాయబడింది, స్త్రీ బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానముతో కాపురం చేసుకోండి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఒక భార్య ఆశించేది భర్త దగ్గర నుంచి ప్రేమ ఆశిస్తుంది. కాబట్టి ఆ ప్రేమను అందిస్తే ఆ కుటుంబాలు చాలా చక్కగా ఉంటాయండి. అలాగే స్త్రీలు కూడా భర్తలు మరి ఏం కోరుకుంటారు అనే విషయాన్ని బాగా తెలుసుకోవాలండి. అందం కోరుకునే భర్తలు చాలా తక్కువ మంది ఉంటారండి. కానీ స్త్రీ దగ్గర నుంచి గౌరవం పొందుకోవాలని, రెస్పెక్ట్ ఇవ్వాలని ఆశపడతారండి. ఒకవేళ మీకు అలాంటి అలవాటు లేకపోతే భర్తలకి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఎవరైతే భర్తలకి రెస్పెక్ట్ ఇస్తారో ఆటోమేటిక్గా ఆ భర్తలు ఆ భార్యల్ని ప్రేమిస్తారు. ఒకవేళ ఈరోజు మీ జీవితంలో అలాంటి ఇచ్చిపుచ్చుకునే అనుబంధం లేకపోతే దయచేసి క్రీస్తుని మీ జీవితాల్లోకి ఆహ్వానించండి. మీరు గౌరవించండి భర్తల్ని, భర్తలు మిమ్మల్ని ప్రేమిస్తారు. బైబిల్లో ఎంతో మంచి మంచి స్త్రీలు ఉన్నారండి. ఒక మాదిరిని మనం నేర్చుకునే విధంగా ఉన్నారు. మొదటిగా ఎస్తేర్ని చూస్తే బానిసగా పట్టబడినటువంటి స్త్రీని దేవుడు రాణిగా చేశాడు. కారణం ఏంటంటే దేవుడు యందు ఎంతో విధేయత కలిగి భయభక్తులు కలిగిన స్త్రీగా చూస్తాము. అలాగే ఒక రాహాబ్ ఒక వేష అయినప్పటికీ దేవుడు గొప్పతనాన్ని ఎరిగినప్పుడు దేవుడు ఇశ్రాయేలు వంశావళిలో చేర్చాడు. అలాగే రూతును చూస్తే ఆమె యొక్క మేయోబు జాతికి చెందినటువంటి స్త్రీ, హేయమైనటువంటి స్త్రీగా ఉండవలసిన తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలోకి చేర్చబడే విధంగా చేశాడు దేవుడు. ఇంకా దెబోరా అనే ప్రవక్తి
భక్తిగా ఉండి ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడి వైపుకి నడిపించిన న్యాయాధిపతి దినముల్లో ఇలా ఎంతోమంది మరి స్త్రీలు గొప్ప పాత్రలు పోషించారు. దేవుడి యొక్క పనిలో వాళ్ళు కూడా వాడబడ్డారు. మరి ప్రత్యేకమైన దినంలో మనం కూడా దేవుడి చేతిలో వాడబడే పాత్రలుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాము, అలాగే ఆ నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. తద్వారా ప్రతి ఒక్కరూ మనల్ని మెచ్చుకునే వారుగా మనం జీవించగలుగుతాం. అనేకులకి మాదిరికరంగా మనము ఒక వెలుగులాగా, జ్యోతిలాగా ఉండడానికి, దేవుడి కోసం ప్రజ్వలించే జ్వాలలాగా ఉండడానికి దేవుడు ప్రతి స్త్రీకి ఈరోజు దయచేయును గాక. అట్టి కృపతో కనికరముతో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ప్రియమైన యేసయ్య, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు. సామెతలు 31వ అధ్యాయంలో రాయబడినటువంటి స్త్రీలాగా ఈరోజు ప్రతి ఒక్క స్త్రీ మార్చబడి తండ్రి నీ యందు భయభక్తులు కలిగి కొనియాడబడేటువంటి స్థితిలో ఉండడానికి మా అందరికి ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.